హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 74. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. చాలాసార్లు చెప్పాను, కానీ ఎవరూ ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ ఫాలో అవ్వచ్చు కదా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ వంట చేస్తున్నాడు అర్జున్. అప్పుడే కాత్యాయని నుంచి కాల్ వస్తూ ఉండడంతో తాయారు పిలిచాడు. అప్పటి వరకు వాళ్ళనే గమనిస్తున్న తాయారు కొంచెం తడబడుతూ చెప్పండి సినిబాబు అంది. అర్జున్ పిలుపుతో ఆంజనేయులు, దీప ఏమీ చూడనట్లే చిన్నగా నడుస్తూ వాళ్ళ గదిల్లోకి వెళ్ళిపోయారు. తాయారు, కొంచెం వంట చూస్తూ ఉండు. నువ్వు ఏ ఇంగ్రీడియంట్స్ వెయ్యొద్దు ప్లీజ్. నేను వచ్చి చూసుకుంటాను. జస్ట్ మాడకుండా కలుపుతూ ఉండు. ఫోన్ మాట్లాడి వస్తాను. ఇంపార్టెంట్ కాలేమో, చాలాసార్లు రింగ్ అవుతుంది అని వంట బాధ్యత తాయారుకి అప్పచెప్పి, రూపా నువ్వు ఇక్కడే ఉండు. తాయారు తొందరపడి వంట పూర్తి చేద్దామని పాడు చేస్తుంది. నేను ఇక్కడే ఉంటాను సార్, మీరు కంగారు పడకుండా వెళ్ళి తీరికగా కాలు మాట్లాడి రండి నవ్వుతూ అంది రూప. అర్జున్ చిన్న నవ్వు నవ్వి ఛార్జ్లో పెట్టిన ఫోన్ తీసుకుని కాత్యాయని నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఆనందంగా గార్డెన్ ఏరియా దగ్గరికి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు. అమ్మా ఎలా ఉన్నావు? కాత్యాయని మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంది. బాధగా అనిపిస్తోంది మనసంతా. అమ్మా బాగున్నావమ్మా? చాలా రోజులైంది నాతో నువ్వు మాట్లాడి. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బీపీ బాగా ఎక్కువగా ఉంటుందని నాన్న చెప్పారు. మందులు వేసుకుంటున్నావా? అర్జున్ గడగడా మాట్లాడుతున్నాడు. మాట వినిపించకపోవడంతో లైన్ కట్టిందేమో అనుకుంటూ, అమ్మా లైన్లోనే ఉన్నావా అడిగాడు. ఎలా ఉన్నావురా? నాకే అమ్మా బాగానే ఉన్నాను. నీకే ఒంట్లో బాగుండట్లేదని నాన్న చెప్పారు. నేనే 2 రోజుల్లో వద్దామని అనుకున్నాను. తప్పకుండా రారా. రూప ఎలా ఉంది? కోలుకుందా? కాత్యాయని రూప గురించి అడుగుతుంటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది అర్జున్కి. బాగుందమ్మా. డిశ్చార్జ్ చేశారు, కానీ కోలుకోవడానికి 3 months టైం పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా రీచెకప్కి తీసుకువెళ్తూ ఉండాలి. చిన్న దెబ్బ కాదు కదా, బుల్లెట్ తగిలింది తనకి. అర్జున్, ఒక నెల రోజులు నేను అక్కడికి వచ్చి ఉండనా? నీకు అమ్మాయికి తోడుగా. కాత్యాయని మాటలు నమ్మలేకపోతున్నాడు అర్జున్. ఏంటమ్మా నువ్వొస్తావా? ఎందుకురా అంత ఆశ్చర్యం? రూపకి ఒంట్లో బాగుండట్లేదు. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరి హెల్ప్ కావాలి కదా తనకి. నువ్వేమో క్షణం తీరిక లేకుండా డ్యూటీ అని తిరుగుతూ ఉంటావు. అందుకనే అడుగుతున్నాను. అమ్మా నువ్వు చూపిస్తున్న ఈ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. కానీ నేను ఆల్రెడీ రూప గురించి ఒక నర్స్ని అపాయింట్ చేశాను. ఆ అమ్మాయి ఎప్పుడూ రూపతోనే ఉంటుంది. నీకెందుకమ్మా శ్రమ? నీకే ఒంట్లో బాగుండట్లేదు, నువ్వు తనకేం చేస్తావు? రిలాక్స్గా ఉండు, తనకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు వింటూ తనలో తానే ఆలోచిస్తోంది కాత్యాయని. అంతే కదా, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కష్టం వచ్చినా సహాయం అడగట్లేదు. కాదు పొమ్మని ఒక్కసారి అన్నాక సహాయం మాత్రం ఎలా అడుగుతారు? అదే అర్జున్ ఆ రోజు తన మనసులో మాట చెప్పగానే అంతలాగా రియాక్ట్ కాకుండా ఆలోచిద్దాం కన్నా అని అన్నట్లయితే ఈరోజు తన కష్టాన్ని మాతో చెప్పుకోకుండా ఉంటాడా? ఖచ్చితంగా సహాయం అడిగేవాడు. కానీ ఇప్పుడు ఎంతటి కష్టం వచ్చినా నాకు నువ్వు, నీకు నేను అన్నట్లు రూపతోనే తన కష్టాలను ఆనందాలను పంచుకుంటున్నాడు. ఇంత గొడవ చేసి నా కొడుకుని నేను దూరం చేసుకుని పరువు ప్రతిష్ట కులం గోత్రమని ఏం సాధించాను? వాడు నాకు దూరం అయిపోతున్నాడు. ఆయన అన్నట్లు ఈ వృద్ధాప్యంలో కొడుకు ఆనందానికి మించిన సంతోషం ఇంకేముంటుంది? నిజానికి వాడు వయసులో ఉన్నాడు. వాడికి మా అవసరం ఉన్నా లేకపోయినా ఈ వృద్ధాప్యంలో మాకే వాడి అవసరం ఉంటుంది కదా. ఇంత వయసు వచ్చి నాకు ఇంత పంతం ఎందుకు? నేనే ఇంత పంతంగా ఉంటే వయసులో ఉన్నవాడు ఆ మాత్రం పంతంగా ఉండడా? అందుకనే నేను వస్తాను అన్నా అడుగుతున్నా కూడా అవసరం లేదమ్మా, నీకెందుకు శ్రమ అంటూ నవ్వుతూనే వద్దని చెప్పేస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కాత్యాయనికి. అమ్మా అమ్మా లైన్లో ఉన్నావా? అర్జున్ 2-3 సార్లు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది. ఉన్నాన్రా. టైం కాని టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నానా?
ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనెంత బిజీగా ఉన్నా నీ కాల్ వస్తే తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. నీకు తెలుసు కదా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అర్జున్, నిజం చెప్పరా? మీ అమ్మ మీద నీకు కోపంగా లేదా? ఎందుకమ్మా కోపం? అదేరా, రూప మన ఇంటి కోడలు కావడానికి వీల్లేదు అని కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేశాను కదా. నువ్వెంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నువ్వు నిర్ణయించుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో, తిరిగి రావద్దు అంటూ ఏదేదో మాట్లాడేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాల్ కూడా చేయలేదు. కాత్యాయని గొంతులో బాధ వినిపిస్తోంది. నేను కూడా చాలా బాధ పెట్టాను కదమ్మా. నువ్వు కోపంలో అలా అంటే నేను రూపని తీసుకుని ఇంట్లో నుంచి వచ్చేశాను. నువ్వెంత బాధపడ్డావో నేను ఊహించగలను. నీతో మాట్లాడడానికి చాలాసార్లు ట్రై చేశాను, ఎన్నోసార్లు కాల్ చేశాను. తెలుసు అర్జున్, నీ ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి నా మనసు మాట్లాడాలని ఎంత తప్పించేదో చెప్పలేను. కానీ నువ్వు నా మాట కాదన్నావు అన్న కోపం, నాకన్నా ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు అన్న ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉంచేవి కాదు. అమ్మా, ఎప్పటికీ నీ స్థానాన్ని ఎవరూ యాక్యుఫై చేయలేరు. నేనెప్పుడూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది నీకే, నీ తర్వాత రూపకి. మీరిద్దరూ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. కానీ నా మనసేమిటో నువ్వే తెలుసుకోలేకపోతే ఇంకా నేనెవ్వరికి చెప్పుకోగలనమ్మా? రూప చాలా సెన్సిటివ్. మనం తన వల్ల బాధపడుతున్నామని తెలిస్తే చాలు, ఏవేవో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుని తను దూరంగా వెళ్ళిపోతుంది. ఒకసారి అలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తట్టుకోలేకపోయాను, చాలా బాధపడ్డాను. తను అలా దూరంగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాననుకుంది. తనకి తెలియనిది ఏమిటంటే, తను దూరం అయితే నేను పిచ్చివాడిని అయిపోతానమ్మా. అంత ఇష్టం నాకు అదంటే. అలా అని రూప కోసం ఫ్యామిలీని దూరం చేసుకుని సంతోషంగా ఉంటానని చెప్పట్లేదు. ఫ్యామిలీ కూడా కావాలి నాకు. రూపని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ నీకు రూప నచ్చలేదు. నేను రూపని తప్పితే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నేను రూప ఒకటే అనుకున్నాము, ముందు మనమిద్దరం లైఫ్లో సెటిల్ అవుదాం, సొసైటీలో మనకంటూ ఒక మంచి ఐడెంటిటీ తెచ్చుకుందాం. ఆ తర్వాత ఫ్యామిలీ మనల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాము. అప్పటి నుంచి మా మధ్య పెళ్లి డిస్కషన్ మళ్ళీ రాలేదు. ఇప్పుడిప్పుడు మళ్ళీ నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది. ఎందుకంటే రూప చావు బ్రతుకుల వరకు వెళ్ళొచ్చింది. తను బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినప్పుడు నేనెంత ఏడ్చానో చెప్పలేనమ్మా. డాక్టర్స్, మీరు పేషెంట్కి ఏమవుతారు అని అడిగితే గార్డియన్ అని చెప్పాల్సి వచ్చింది. ఆ క్షణం తనకెవ్వరూ లేరు అన్న ఆలోచన నాకెంతో బాధగా అనిపించింది. నేను తనకి అండగా ఉన్నా మా మధ్య రిలేషన్ లేనంత వరకు ఒక గార్డియన్గానే మిగిలిపోతాను. రూపతో నాకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావాలి. ఏ కష్టం వచ్చినా తను నా భార్య అని చెప్పగలిగే హోదా నాకు కావాలనిపిస్తోంది. ఇది తన అందాన్ని చూసి తీసుకున్న డెసిషన్ కాదు, ప్రేమతో తీసుకున్న డెసిషన్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా సంతోషమమ్మా. లేకపోతే నేను రూపని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తప్పైతే క్షమించండి, క్షమించగలిగితే ఆశీర్వదించండి. బాధగా మాట్లాడుతున్నాడు అర్జున్. అర్జున్ మాటలను బట్టి అర్జున్ చాలా ఎమోషనల్ అవుతున్నాడని అర్థం చేసుకుంది కాత్యాయిని. కన్నా, నన్ను చూడడానికి 2 రోజుల్లో ఊరికి వస్తాను అన్నావు కదా, వచ్చేటప్పుడు రూపడి కూడా తీసుకునిరా. అమ్మా, నేను ఇంటికి రానా? నిజంగా రమ్మంటావా? రారా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రూపని తీసుకుని రమ్మంటావా? ఇంట్లో ఎవరికీ ఏ అబ్జెక్షన్ ఉండదా? ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు అర్జున్. నేనే చెప్తున్నాను కదరా, తీసుకురా. అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు, కళ్ళు తుడుచుకున్నాడు. అమ్మా, నువ్వేనా మాట్లాడుతోంది? నిన్నటి వరకు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఏంటమ్మా ఇంత మార్పు? నమ్మలేకపోతున్నాను. అవును అర్జున్, నేనే మాట్లాడుతున్నాను. మీ నాన్న మాటలతో నన్ను నేను తరచి చూసుకున్నాను. లాస్య చెయ్యకూడని తప్పులు చేసినా స్వప్న తనని క్షమించి నా కూతురు బావుంటే చాలు, పరువు ప్రతిష్ట కులం గోత్రం ఇవన్నీ తర్వాత అనుకుంటూ తనని ఎప్పుడెప్పుడు అక్కున చేర్చుకుంటానా అని పరితపిస్తోంది. తల్లి మనసంటే అదే కదా. నేనెందుకు స్వప్నలాగా ఆలోచించలేకపోతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే చాలా గిల్టీగా అనిపిస్తోంది. కన్నా, నేను చెప్పలేనంత బాధ పెట్టాను. అమ్మని క్షమించరా. 10 మందిలో ఎవ్వరూ నిన్ను వేలు పెట్టి చూపించకూడదు, నా కొడుకు రాంగ్ స్టెప్ వేయకూడదు అన్న ఆలోచన మాత్రమే ఉంది నా మనసులో.
అందుకనే రూపని నేను రిజెక్ట్ చేశాను. పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది కాత్యాయిని. కాత్యాయిని గొంతు వింటుంటే అర్జున్కి అర్థమవుతోంది కాత్యాయిని చాలా చాలా ఎమోషనల్ అవుతోందని. అమ్మా ప్లీజ్. ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావా? నాకు చాలా బాధగా అనిపిస్తోంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే. నువ్వేం చెప్పినా నా మంచికే చెప్తావు. రూప గురించి నీకు క్లారిటీగా తెలియక అలా మాట్లాడావు. తెలిస్తే నువ్వే దగ్గర ఉండి మరీ మా పెళ్ళి గురించి ఫ్యామిలీతో ఫైట్ చేసేదానివి. నాకు తెలియదా అమ్మా నీ గురించి? ప్లీజ్ నువ్వు బాధపడి నన్ను బాధపెట్టద్దు. అవును కన్నా, నీ మాటల్లో నిజం ఉంది. ఎక్కడో తన మీద నాకు చిన్న అనుమానం. అలాంటి అమ్మాయితో నీకు పెళ్ళయితే నీ ఫ్యూచర్ ఏమవుతుందో అన్న భయం. అమ్మా, నీ అనుమానం తీర్చడం కోసం నేనెవ్వరి దగ్గర ప్రస్తావించిన విషయం నీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. రూప మరొక 15 మంది అమ్మాయిలతో ప్రాసిక్యూట్ కేసులో నా స్టేషన్కి వచ్చినప్పుడు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం దారుణంగా తనతో ప్రవర్తించాడు. వాళ్ళందరికీ వర్జినిటీ చెక్ చేయించాడు. వర్జన్గా ఉన్న అమ్మాయిలపైనే అత్యాచారం చేసి పైశాచిక ఆనందం పొందడం వాడికి ఎప్పటి నుంచో అలవాటు. అలా చెక్ చేసి వాడు సెలెక్ట్ చేసిన 3 అమ్మాయిలలో రూప కూడా ఒకరు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ నారాయణ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను స్టేషన్కి చేరుకునేసరికి రూప పరిస్థితి దారుణంగా ఉంది. వాడు పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. ఆ క్షణాన నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. వాడిని షూట్ చేసేశాను. ఆ అమ్మాయిని సేవ్ చేయడం మాత్రమే నా కర్తవ్యం అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. రూప క్యారెక్టర్ మీద నీ మనసులో ఇప్పటికీ ఉన్న అనుమానాన్ని ఇంక తుడిచేసేయమ్మా. తను ఒక ప్రాసిక్యూట్ ఏమో అని అపోహపడడం మానేసేయి. తను నిజంగా అలాంటి అమ్మాయే అయితే వర్జిన్గా ఎలా ప్రూఫ్ అవుతుందమ్మా? చెప్పలేక చెబుతూ చాలా తడబడుతూ, అమ్మా నీతో ఇలాంటి మాటలు మాట్లాడి నాకు కాబోయే భార్య గురించి ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తున్నందుకు చాలా చాలా సిగ్గుగా ఉంది నాకు అన్నాడు. కాత్యాయిని కూడా అలాగే ఫీల్ అవుతోంది. అర్జున్, ఇదంతా నువ్వు చెప్పినా చెప్పకపోయినా మీ నాన్న మాటలు విన్న తర్వాత నేను రూపని యాక్సెప్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ మాటలు విన్న తర్వాత తనని అలా అనుమానించి క్వశ్చన్ చేస్తున్నా తలదించుకుని వెళ్ళిపోయిన రూప సంస్కారానికి ఇప్పుడు నేను చాలా ముచ్చట పడుతున్నాను. ఇన్ని రోజులు రూప అదృష్టవంతురాలు, అందుకే నా కొడుకు ప్రేమ పొందగలిగింది అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు అదృష్టవంతుడివి అని. వెయ్యకూడని నిందలు వేస్తున్నా, అనకూడని మాటలు అంటున్నా కేవలం నీకోసమే కదా మమ్మల్ని అందరినీ భరించింది, తలదించుకుంది. నిజమేరా, మీ నాన్న చెప్పింది నిజం. రూప బంగారం, నాకే తెలియలేదు. కాత్యాయిని మాటలు వింటూ ఆనందంతో ఊగిపోయాడు అర్జున్. నీతో పాటు అమ్మాయిని కూడా తీసుకువస్తావు కదూ అని మరొకసారి అడిగింది. తప్పకుండా తీసుకువస్తానమ్మా. మీరు వచ్చేలోపు ఈ విషయం నానమ్మ తాతయ్యలతో మాట్లాడతాను. కొంచెం కష్టమే ఒప్పించడం, కానీ మాటిస్తున్నాను వాళ్ళని తప్పకుండా ఒప్పిస్తాను అర్జున్. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అర్జున్, లైన్లో ఉన్నావా? నాకు మాటలు రావట్లేదమ్మా. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం వెంటనే రూపతో చెప్పాలి. అర్జున్, అప్పుడే రూపతో ఈ విషయం చెప్పొద్దురా. అదేంటమ్మా, ఎందుకొద్దంటున్నావు? ఒరేయ్, ఇంకా ఇంట్లో నానమ్మ తాతయ్యలతో మాట్లాడలేదు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అంటే ఏంటమ్మా, వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ నీ ఒపీనియన్ మార్చుకుంటావా? లేదురా, అలా జరగదు. నేను డెసిషన్ తీసుకున్నాను. ఇంక దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఈ వయసులో వాళ్ళని బాధపెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. మీ నానమ్మ తాతయ్యలతో నేను నాన్న ఇద్దరం కలిసి మాట్లాడతాము, కన్విన్స్ చేస్తాము. అప్పటి వరకు మీరు ఓర్పుగా ఉండండి. వాళ్ళు ఒప్పుకుంటే అంగరంగ వైభవంగా మీ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందువు గాని నేను నాన్న ముఖ్యమైన అతిథులు అందరూ అక్కడే అకేషన్ పెట్టుకుందాము. మరి నాతో పాటు రూపని కూడా ఊరు తీసుకురమ్మని చెప్పావు. నానమ్మ తాతయ్య ఒప్పుకోకపోతే అక్కడికి రూప వచ్చినా ఏదో ఒకటి అంటారు కదమ్మా. లేదురా, నాకు తెలిసి నానమ్మ తాతయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారనిపిస్తోంది. నాన్న చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ విషయంలో. అందుకనే నేను నీతో అంత నమ్మకంగా రూపని తీసుకురమ్మని చెప్తున్నాను. ఏదేమైనా ముందుగా రూపతో ఈ విషయం చెప్పకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని ఇక్కడికి వచ్చాక ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు కదా. సరే అమ్మా, చెప్పను. కానీ నాకు కూడా నానమ్మ తాతయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారనిపిస్తోంది. ఈరోజు వాళ్ళతో మాట్లాడతాము.
ఏమన్నారు నీకు నేను కాల్ చేసి చెప్తాను. అప్పుడు డెసిషన్ తీసుకోరా. తనతో విషయం చెప్పాలా వద్దా? సరేనా? సరే అమ్మా. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? లంచ్ టైం అవుతుంది. లేదు, వంట చేస్తున్నాను. తినాలి. హా? ఏంట్రా, నువ్వు వంట చేస్తున్నావా? అంటే తాయారు చేతి వంట తినడం చాలా కష్టంగా ఉందమ్మా, అందుకనే. ఒరేయ్, నీకు మాత్రం బ్రహ్మాండంగా వంట వచ్చా? నవ్వింది కాత్యాయిని. నాకు రాకపోవచ్చమ్మా, కానీ రూపకి వచ్చు కదా. తన ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే నేను ఫాలో అవుతున్నాను. అవునా? అయితే కోడలు పిల్ల అప్పుడే నీ చేత గరిటె పట్టించిందా? నవ్వుతూ అడిగింది కాత్యాయిని. కాత్యాయిని మాటలకు తాను కూడా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. సరే, ముందు వెళ్ళి ఏమైనా తిను. చాలా టైం అయింది, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే అమ్మా, ఉంటాను. అంటూ కాత్యాయిని కాల్ కట్ చేసింది. అర్జున్ లోపలికి వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసి ఉంచింది రూప. అదేంటి స్టవ్ ఆఫ్ చేశావు? రెసిపీ కంప్లీట్ అయిపోయిందా? లేదు సార్, మీరు 1/2 అవర్కి పైగానే కాల్ మాట్లాడారు. అంతసేపు కుక్ అవుతూ ఉంటే మాడిపోతుంది కదా, అందుకని ఆఫ్ చేశాను. ఎవరు సార్? ఎమర్జెన్సీనా అంతసేపు మాట్లాడారు? మా అమ్మ రూప. చాలా రోజులైంది కదా తనతో మాట్లాడి. ఏంటి, ఆంటీ గారు మీతో మాట్లాడారా? చిరునవ్వుతో ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఈరోజే కాల్ చేసింది. అంటే మీపై కోపం తగ్గిపోయిందా సార్? తగ్గినట్టే ఉంది. ఏంటి సార్, ఏది సరిగ్గా చెప్పరు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అమ్మమ్మగారు, తాతయ్య గారు, స్వప్న పిన్ని గారు అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళకే నిక్షేపంగా ఉన్నారు. ఏంటి సార్, మీరు సరిగ్గా మాట్లాడట్లేదు. అరే, మాట్లాడుతున్నాను కదా. ఇలా కాదు, మీ అమ్మగారు మీతో మాట్లాడక 2 months అవుతుంది. ఇప్పుడు సడన్గా కాల్ చేసి ఇంతసేపు మాట్లాడారంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుంది కదా సార్. చెప్పండి సార్, ఎగ్జైట్మెంట్గా అడిగింది. పర్వాలేదు, బాగానే ఆలోచిస్తున్నావు. నువ్వు అమాయకురాలివి అనుకున్నాను రూపా, కానీ చాలా తెలివైన దానివే. నవ్వాడు. ఏంటి సార్ మాట దాటేస్తున్నారు? అసలు విషయం చెప్పట్లేదు. చెప్తాను, రేపటి వరకు వెయిట్ చేయి. అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉంది కదా సార్? ఉంది. అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఆ చిరునవ్వు చూస్తే రూపకి అది మంచి విషయమే అని అర్థమైంది. ఏంటి సార్ నవ్వుతున్నారు? ఏదైనా గుడ్ న్యూసా? గుడ్ న్యూసే రూపా. మీరు నాలో ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నారు. అసలు విషయం చెప్పట్లేదు. చెప్తాను అన్నాను కదా. నాకు ఒక క్లారిటీ రాగానే నీతో చెప్తాను. అమ్మ ఈవినింగ్ కాల్ చేసి క్లారిటీ ఇస్తాను అంది. ముందు వంట ఎలా చేయాలో చెప్పు, ఆకలి వేస్తోంది నాకు అంటూ స్టవ్ ఆన్ చేశాడు. ఆలు ఫ్రై, టమాటా పప్పు, రసం, కొబ్బరి పచ్చడి, అప్పడాలు, వడియాలు, వేడివేడి అన్నం అన్నీ డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేసి అందరికీ వడ్డించి తాను వడ్డించుకుని కూర్చున్నాడు. తాయారు, ఆంజనేయులు వడ్డించడమే తడువుగా తింటున్నారు. దీపు కూడా తన చేతులలో కాళ్ళల్లో స్పందన వస్తూ ఉండడంతో తానంతట తాను తినడానికి ప్రయత్నిస్తోంది. తింటుంటే చిన్నగా చేతులు వణుకుతున్నాయి. కానీ తానంతట తాను తింటే ఎప్పటికైనా తన కాళ్ళు చేతులు స్వాధీనమవుతాయని డాక్టర్స్ చెప్పడంతో తన ప్రయత్నం తనని చేయనిస్తున్నారు అర్జున్, రూప. అతి కష్టం మీద ఫుడ్ తింటోంది దీప. పాపం రూప, మీ అక్కకి హెల్ప్ చేస్తే బెటరేమో. లేదు సార్, అక్క ప్రయత్నించాలి. ఇప్పటికీ చాలా రికవరీ వచ్చింది, మీరు గమనిస్తున్నారు కదా. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అక్క తానంతట తాను తినడం స్టార్ట్ చేస్తుంది. తానంతట తాను నడుస్తుంది. కష్టమైనా తప్పదు సార్. సార్, మీరు నా గురించి ఆలోచించొద్దు, ముందు మీరు తినండి. వాళ్ళ మాటలు వింటూ చిన్న నవ్వు నవ్వి అంది దీప. రూప ఒక చేత్తో ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతోంది. అర్జున్ అది గమనించి, నేను తినిపిస్తాను రా రూప. వద్దు సార్, స్పూన్తో తింటాను, కలిపారు కదా. నవ్వుతూనే వద్దని సునీతంగా చెప్పింది. ఏ, నేను తినిపించకూడదా? చిన్నగా అడిగాడు. ఎందుకు తినిపించకూడదు? తప్పకుండా తినిపించవచ్చు, కానీ అది మనమిద్దరం ఉన్నప్పుడే అయితే బాగుంటుంది. ఇలా అందరిలో వద్దు సార్. సరే అయితే నైట్ డిన్నర్ నా రూమ్లో చేద్దాము, ఓకే అని తనకి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు. ఓకే అని చిన్న నవ్వు నవ్వి 2 ముద్దలు నోట్లో పెట్టుకుని, సార్ రియల్లీ సూపర్, బాగా వంట చేశారు మీరు, అప్రిషియేట్ చేసింది రూప. అవునబ్బాయి గారు, ఎంత బాగుండాదో అమృతంలాగా. తాయారు కూడా కాంప్లిమెంట్ ఇస్తోంది. చాలా రోజులైంది బాబు ఇట్లాంటి వంట తిని అని ఆంజనేయులు బోసి నోటితో చప్పరిస్తూ తింటున్నాడు. నిజం సార్, అన్నింటికంటే టమాటా పప్పు బాగుంది అంది దీప. ఆ కాంప్లిమెంట్స్ అన్నీ విని ఫస్ట్ టైం వంట చేసిన అర్జున్ తెగ మురిసిపోతున్నాడు. పెద్ద క్రిమినల్ కేసు సాల్వ్ చేసినప్పుడు కూడా రాని సంతోషంతో వెలిగిపోతోంది అతని మొహం. అవునా, అంత బాగా వంట చేశానా?
థ్యాంక్ యూ అంటూ తెగ మురిసిపోతూ అందరికీ మరీ వడ్డిస్తున్నాడు. అది గమనించిన రూప ముసిముసిగా నవ్వుతోంది. అందరి భోజనాలు కంప్లీట్ అవ్వగానే అంతా క్లీన్ చేసేసింది తాయారు. రూపా, నువ్వు నా రూమ్లోకి రా, నీతో కొంచెం మాట్లాడాలి. అర్జున్ పిలవడంతో తననే గమనిస్తున్న తాయారు దీపా వైపు చూస్తూ, ఇప్పుడే వస్తాను, ఆయన పిలుస్తున్నారు కదా అని వచ్చి రాని చిన్న నవ్వు నవ్వుతోంది. ఓ వెళ్ళు, పిలుస్తున్నారు కదా అంది దీప. హా, వెళ్తున్నాను అంటూ ముందుకు పడుతున్న ముంగురులను చెవి వెనక్కి సరిచేసుకుంటూ చూసి చూడనట్లు వాళ్ళ వైపు చూస్తూ మారు మాట్లాడకుండా పైకి వెళ్ళింది రూప. అలా వాళ్ళిద్దరూ అందరూ చూస్తూ ఉండగానే గదిలోకి వెళ్లడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు తాయారు, ఆంజనేయులు, దీప. రూమ్లో అర్జున్ ఎక్కడా కనిపించలేదు. సార్ సార్ అంటూ చుట్టూ చూస్తోంది. అర్జున్ వెనక నుంచి వచ్చి తనని గట్టిగా హత్తుకున్నాడు. రూప గట్టిగా అరిచేలోపే చేతితో నోరును మూసేస్తూ, అరవకు, కాసేపు ఇలా ఉండు అని తనని అలాగే ఎత్తి తీసుకువెళ్ళి తాను బెడ్ మీద కూర్చొని తన ఒడిలో రూపని కూర్చోపెట్టుకున్నాడు. ఏంటి సార్ ఇంత జోష్గా ఉన్నారు, ఇంత టైట్గా హక్ చేసుకుంటున్నారు, ఏమైంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తోంది. నిన్ను ఇలా హక్ చేసుకోవాలని అనిపించింది. అనిపిస్తే నా పర్మిషన్ అక్కర్లేద్దా? మీ ఇష్టమేనా అంతా? నీ పర్మిషన్ కావాలా నాకు? నా ఇష్టం, నా పెళ్ళానివి నువ్వు. అబ్బో, ఎప్పుడైపోయానండి మీ పెళ్ళాన్ని? ఇంకా అంత దూరం రాలేదు కదండి మన స్టోరీ. వస్తుందేమో త్వరలో. వస్తుంది అబ్బాయి గారు, వస్తుంది. అప్పటి వరకు కొంచెం దూరంగా ఉంటే మంచిది కదా. అర్జున్ చేతిని ఒక చేతితో విడిపించుకోవడం తన వల్ల కావట్లేదు. ఏయ్, పిచ్చి ప్రయత్నాలు చేయకు. నేను నిన్నస్సలు వదలను. ఒక 20 మినిట్స్ అయినా నువ్వు ఇలా ఉండక తప్పదు. బాబోయ్, మీ బిగ్గి కౌగిలి భరించడం నా వల్ల కాదు బాబు, నొప్పొస్తోంది. ఓ సారీ అంటూ తన పట్టు కొంచెం సడలించి, ఇలా కూర్చో, ఇప్పుడు బావుందా అడిగాడు. ఏంటి ఇంత ఆనందం? మీ మొహం ఏంటి అలా వెలిగిపోతోంది? ఏయ్, క్వశ్చన్స్ వేయకే, సైలెంట్గా ఉండు అంటూ రూపని తన వైపుకు తిప్పుకుంటూ ఒక చేతికి ఒత్తిడి తగలకుండా చూసుకుంటూ దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఓయ్, ఏంటి చిన్నగా రొమాన్స్ స్టార్ట్ చేస్తున్నారు సారు? నేను వెళ్ళిపోతాను. ఏయ్, చంపేస్తాను. ఎక్కడికి వెళ్తావే? కాసేపు నా దగ్గర ఉండడానికి ఎందుకంత గింజుకుంటావు? మీరిలాగే మొదలు పెడతారు, చిన్నగా ఏదేదో చేసేస్తారు. ఒసేయ్, నేనేం చేశానే? జస్ట్ 2 times అంతేనా? అంతే, 2 times కిస్ చేశాను. అప్పుడప్పుడు చిన్న హగ్స్, అంతకు మించి నేనేం చేశానే? వాటికే నువ్వు నన్ను గంటలు బ్రతిమలాడించుకునేదానివి. పైగా ఏదేదో చేసేస్తారు అని మాట్లాడుతున్నావు. దిస్ ఈజ్ టూ మచ్ చిరుకోపంగా అన్నాడు అర్జున్. ఏంటి కోపమా అంటూ అర్జున్ అదోలాగా ఫేస్ పెట్టడం గమనించి నవ్వుతూ దగ్గరగా వచ్చి తానే అర్జున్ బుగ్గ మీద ముద్దిచ్చి, అలిగినప్పుడు అమ్మాయిలు అందంగా ఉంటారంటారు, కానీ అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని మిమ్మల్ని చూశాక తెలుస్తోంది సార్. అవునా? నీ చేతికి ఈ గాయం లేకపోతే బావుండు. ఏం పాపం ఇప్పుడు? ఈ గాయం లేకపోతే గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోయేవాడిని. బాబోయ్, అబ్బాయి గారికి ఆశలు ఎక్కువైపోతున్నాయి. ఏదైనా ఉంటే నైట్ మాట్లాడుకునే వాళ్ళం కదా, నాకు కాల్ చేసి చెప్పొచ్చు కదా, రూమ్కి రా అని. అందరి ముందు నన్ను రూమ్కి రమ్మన్నారు. ఇక్కడ కొంచెం రొమాన్స్ స్టార్ట్ చేస్తున్నారు. నేను త్వరగా బయటికి వెళ్ళకపోతే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు సార్. ఏయ్, ఎందుకే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు? మన గురించి అందరికీ తెలుసు, నా పేరెంట్స్తో సహా. మనమేమీ తప్పు చేయట్లేదు. ఈరోజు రేపు లేకపోతే ఒక నెల రోజుల్లోనో తప్పకుండా పెళ్లి చేసుకుంటాము. ఏదో ఒక రోజు ఒక్కటయ్యే తీరుతాము. మన గురించి వాళ్ళు ఎందుకు తప్పుగా అనుకుంటారు? నువ్వు నీ ఆలోచన మార్చుకో, సరేనా? సరే, ఇంతకీ ఆ సస్పెన్స్ విషయం ఏదో చెప్పచ్చు కదా. అర్జున్ గుండెల మీద వేలు పెట్టి సుతారంగా రాస్తూ అడిగింది. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయట్లేదు, నాకు కితకితలు వస్తున్నాయి. రూప చేతిని తీసేస్తూ నవ్వుతున్నాడు అర్జున్. నాకిప్పుడు అనిపిస్తోంది, ఈ చేతికి ఈ దెబ్బ తగలకుండా ఉంటే బావుండు అని. అవునా, ఎందుకలా అడిగాడు అర్జున్. ఎందుకంటే మీకు చెక్కిలిగిలి ఉంది కాబట్టి 2 చేతులతో మీకు బాగా చెక్కిలిగిలి పెట్టి ఏడిపించేదాన్ని. ఆహా, అమ్మాయి గారికి చాలా ఆశలు ఉన్నాయి, నవ్వాడు అర్జున్.
వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే అర్జున్ ఫోన్ రింగ్ అవ్వడంతో అసహనంగా రూపని పక్కన కూర్చోపెట్టి వెళ్ళి లిఫ్ట్ చేశాడు. లాస్య ఉన్న హాస్పిటల్ ఇన్ఛార్జ్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు. ఒక 15 మినిట్స్ మాట్లాడి చాలా టెన్షన్ పడుతూ లోపలికి వచ్చి వెంటనే డ్రెస్ చేసుకుని, రూపా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మెడిసిన్స్ వేసుకో, రెస్ట్గా ఉండు, ఓకే అంటూ ఏం జరిగిందో ఏంటో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. సార్ ఆగండి సార్ అంటూ రూప వెనకాలే వస్తుంటే, రూపా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, తర్వాత నీతో మాట్లాడతాను. ఏమైంది సార్, ఎందుకంత కంగారు పడుతున్నారు? లాస్య విషయంలో చిన్న ప్రాబ్లం, నీతో తర్వాత మాట్లాడతానని చెప్తున్నాను కదా, ఓకే ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ బయటికి వచ్చి రంగా వ్యాన్ స్టార్ట్ చేయి అని ఆర్డర్స్ పాస్ చేశాడు. అర్జున్ మాటలు విని రంగా హుటాహుటిన వ్యాన్ స్టార్ట్ చేయడం, అర్జున్ చూస్తూ ఉండగానే వ్యాన్లో వెళ్ళిపోవడం అంతా జరిగిపోయింది. రూపకి ఏమీ అర్థం కాలేదు. లాస్య విషయంలో ప్రాబ్లమా? ఏమైంది లాస్యకి ఆలోచిస్తూ తిరిగి దీప ఉన్న రూమ్లోకి వచ్చింది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.